నేటి మానవుడు ఎందుకు ప్రకృతితో సహజీవనం చేయలేకపోతున్నాడు అంటే పోల్చుకోవటం. ప్రకృతి సహజీవనం అంటే ఏంటి? ఈ ప్రకృతిలో ఉన్న సహజ సిద్ధంగా వచ్చిన అన్ని అలాగే చేస్తాం. ఒక మనిషి మాత్రమే వికృతితో జీవిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ప్రకృతి నియమాలకు అనుగుణంగా వెళ్తామో నిజమైన ఆరోగ్యము, ఆనందము అన్నీ వస్తాయి. చరకుడు కానీ, సుశ్రుతుడు కానీ చెట్లతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఎలా తెలుసు ఇదే రోగానికి ఇది మందు అని? ఈ యాంత్రిక మానవుడు ఏం కోల్పోతున్నాడు? ప్రకృతితో సహజీవనం చేస్తే ధ్యానం అవసరం లేదంటారా? బట్ మనం దాని హద్దు దాటినాం. ఇప్పుడు మనం ఏం చేసినామంటే తెగేంత వరకు లాగినాం. జ్ఞాన సభ ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ PMC తెలుగు ఛానల్లో.